ఒక అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ కట్నము బాగా పెద్దింటి అమ్మాయిని అందమైన అమ్మాయిని ఏరి కోరి ఎక్కడ ఉందో తెలుసుకొని బంధువుల ద్వారా మ్యారేజ్ బ్యూరోల ద్వారా తెలుసుకొని పెళ్లి చేయడం జరుగుతుంది. అందమైన అమ్మాయి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. బాగా డబ్బున్న అమ్మాయి బాగా కట్నం కావాలనుకుని చేసుకున్నట్టయితే, బాగా డబ్బు కలిగిన అమ్మాయి మన ఇంటికి వచ్చినట్టయితే, అమ్మాయికి అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి ఏ పని చేయలేదు, మన ఇంట్లో ఆ అమ్మాయి ఇమ్మడలేదు. కనీసం ఇంట్లో పెద్దవారు జబ్బుపడినట్లయితే కనీసం వారికి మందు కూడా ఇవ్వడం అమ్మాయికి చేత కాదు. ఆ అమ్మాయి అలా నేర్చుకోవడం కష్టం, నేర్పడం కష్టం. మన పెద్దలు అంటూ ఉంటారు చూడండి, నరకం ఎక్కడో లేదు భూలోకంలోనే ఉందని. ఆ పెళ్ళి అనే ఆనందమైన ఆ సంఘటన మీకు నరక ద్వారా ప్రవేశం అవుతుంది. అదే మీరు కట్నం కోసం ఆలోచించకుండా ఒక సంస్కారవంతమైన కుటుంబము, పెద్దల యొక్క సంస్కారము, పెద్దల యొక్క గొప్పతనము, అమ్మాయి చూసి ఒక పెద్దింటి అమ్మాయి అయినా సంస్కారం ఉందా లేదా, పెద్దలు ఏ విధంగా వాళ్ళ చరిత్ర వాళ్ళ గుణగణాలను పరిగణించి మనం పెళ్లి చేసుకున్నట్టయితే వచ్చిన అమ్మాయి ఇంట్లో చక్కగా కలిసిపోయి మన సొంతింటి మన అమ్మాయిలా మెలగలుగుతుంది. పేదింటి అమ్మాయి అయినా అమ్మాయి గుణాన్ని చూసి పెళ్లి చేయాలి, కానీ సంపదను చూసి పెళ్లి చేసుకుంటే వాడి జీవితం నరకమే. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసింది, గంట సింబల్ నొక్కండి, థమ్స్ అప్ సింబల్ యాక్టివేషన్ చేయవలసిందిగా కోరుచున్నాను.